ఈ రోజు మనం మాట్లాడకపోతే ప్రశ్నించే తరం అంతరించిపోతుంది. అసలు ఢిల్లీలో ఏం జరిగింది, ఈ నిరసనల వెనుక కారణం ఏంటి, దీంతో పాటు పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏంటి, ఇలా రెండు పక్షాల గురించి మనం మాట్లాడుకుంటూ ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ముఖ్యంగా ఒక సైడ్ మాత్రమే వినకండి, రెండు సైడ్లు విని అప్పుడు కామెంట్ చేయండి. మా భవిష్యత్తు ఏమైపోవాలని అడిగితే సమాధానం చెప్పాల్సిన నోళ్ళు లాఠీలు ఎత్తాయి, లాఠీతోని వాళ్ళ వీపులు పగలగొట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఒకటి కాదు, రెండు కాదు, 100కు పైగా పేపర్లు లీక్ అవ్వడం జరిగింది. అది స్టేట్ అయినా కానివ్వండి, సెంట్రల్ అయినా కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇలా వందలాది పేపర్లు లీక్ అవ్వడంతో లక్షలాది పిల్లలు రోడ్డున పడడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు కూడా తీసుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న నీట్ పేపర్ కూడా లీక్ అవ్వడం వల్ల దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ ఇండియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ని రాజీనామా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులు అడగడం జరిగింది. విద్యార్థులే కాకుండా వాళ్ళకు సపోర్ట్ గా ఆన్లైన్ లో పుట్టుకొచ్చిన పార్టీ ఏదైతే సిజేపీ, అభిషేక్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ కానివ్వండి, లేకుంటే ఎన్విరాన్మెంటిస్ట్ సైంటిస్ట్ అయిన సోనం వాంచుక్ కానివ్వండి, లేకుంటే ఆపోజిషన్ పార్టీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి యొక్క ప్రొటెస్ట్లను, వారి యొక్క అసంతృప్తిని వెలిజేయడం జరుగుతుంది. సోషల్ మీడియా త్రూ కానివ్వండి, లేకుంటే జంతర్ మంతర్ దగ్గర కానివ్వండి. గత 23 రోజుల నుంచి వారి యొక్క ప్రొటెస్ట్ ను తెలపడం జరుగుతుంది. దీనికి మద్దతుగా చాలా మంది రాజకీయ వ్యక్తులు, సినీ ప్రముఖులు కూడా మెల్లమెల్లగా రావడం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలని చెప్పి అడిగితే దానికి సమాధానం ఇవ్వకపోగా లేటెస్ట్ గా సంసద్ అంటే పార్లమెంట్ ఉంటుంది కదా, పార్లమెంట్ కి ర్యాలీ అయితే శాంతియుతంగా తీయడం జరిగింది. వాళ్లకు మద్దతుగా రీసెంట్ గా సోనం వాంచుక్ గారిని అక్కడి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారుగా, అతని పర్మిషన్ లేకుండా తనని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటి, తన ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ ఉంటే మరి తను దేనికోసం అయితే ప్రొటెస్ట్ చేస్తున్నాడో దానికోసం ఎందుకు గవర్నమెంట్ మాట్లాడదు? ఆ తర్వాత వీళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే విద్యార్థుల పైన 16-17 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు, ఆడపిల్లల పైన ఎలాంటి లేకుండా వాళ్ళపైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ పైన కనీసం జాలి చూపించకుండా వాళ్ళని తలలు పలగొట్టడము, వాళ్ళ బట్టలు చించేయడం ఎంతవరకు కరెక్ట్? అకౌంటబిలిటీ అనేది ఉండదా భారతదేశంలో? అకౌంటబిలిటీ అడిగితే తప్ప, ప్రశ్నిస్తే తప్ప ఏంటి? ఎంతమందిని దేశ ద్రోహులుగా మీరు చిత్రీకరిస్తారు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ప్రశ్నిస్తే వాళ్ళు దేశ ద్రోహులు అయిపోతారా? ప్రజల కోసం వచ్చే వ్యక్తులను మీరు దేశ ద్రోహులు అని చెప్పి చెప్తారా? చైనా ఫండెడ్ అని చెప్పి చెప్తారా? ఇతర దేశాల నుంచి వచ్చే ఫండెడ్ అని చెప్పి చెప్తారా? దానికి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే రాజకీయ ర్యాలీస్ ఏవైతే పొలిటికల్ లీడర్స్, మోదీ ర్యాలీ కానివ్వండి, రాహుల్ గాంధీ ర్యాలీ కానివ్వండి, ఇతర ఏ లీడర్ ర్యాలీ కానివ్వండి, అక్కడికి రావడానికి జనాలు డబ్బులు తీసుకొని వస్తారు. అంతెందుకు భారతదేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ మీడియా భారతదేశ ప్రధాని పైన జోకులు వేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వచ్చిన క్రౌడ్ అంతా ఫండెడ్ క్రౌడ్. అంటే భారతదేశం నుంచి మనకు ఇక్కడ ప్రూఫ్ అయితే లేదు, కానీ అక్కడ ఉన్న మీడియా వాళ్ళు చెప్పే మాటలు ఆ ఫండ్ ద్వారా తీసుకొచ్చిన వ్యక్తులని. కానీ ఇక్కడ సిజేపీ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈ ఈవెంట్ దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, భారతదేశంలోని అన్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులంతా డబ్బు కోసం రావట్లేదు, ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం వస్తున్నారు. ప్రశ్నించడం అంటే అకౌంటబిలిటీ. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది డిక్టేటర్షిప్ దేశం కాదు. ఇక్కడ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క రైట్. దాన్ని దేశద్రోహం అనరు, దాన్ని దేశాన్ని మోసం చేయడం అని అనరు. అకౌంటబిలిటీ అడగడం తప్ప. ఇది వరకు భారతదేశంలో రైలు యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తను నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మినిస్టర్ గా రిజైన్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరగలే, ఎన్ని రోడ్లు కుంగిపోలే, ఎన్ని రైల్వే యాక్సిడెంట్స్ జరగలే, ఇలాంటి ఎన్ని పేపర్ లీకేజెస్ జరగలే. ఒక్కడు కూడా ప్రశ్నించే ధైర్యం చేయడు. అలా ప్రశ్నించే ధైర్యం చేస్తే వాళ్ళను యాంటీ నేషన్ గా, లేకుంటే దేశ ద్రోహిగా వాళ్ళపై ముద్ర వేయడం అనేది జరుగుతుంది. అకౌంటబిలిటీ, ప్రశ్నించే హక్కు అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క లక్షణము. దాన్ని ఆపేతరము ఎవరి వల్ల కాదు అని ప్రశ్నిస్తే, అకౌంటబిలిటీ అడిగితే ఒక్కొక్కరు రాజీనామా చేస్తే ప్రభుత్వం పైన బ్లాక్ మార్క్ గా ఉంటుందని చెప్పి ప్రభుత్వం యొక్క యోచన. అందువల్లనే ప్రతి ఒక్కరిని
వీళ్ళు ఏం చేస్తున్నారు, అడగకుండా చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇంకొక వర్షన్ ఏంటంటే, పోలీసుల వర్షన్ ఏంటంటే, శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు, వీళ్ళకు పర్మిషన్ అనేది లేదు. 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. అంటే 144 సెక్షన్ అంటే ఒక 4-5 కలిసి ఒక దగ్గర ఉండకూడదు. సో అలాంటి 144 సెక్షన్ అనేది అక్కడ అమల్లో ఉంది. సంసద్ అంటే పార్లమెంట్ కి వచ్చే హక్కు ఎవరికి లేదు, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో వీళ్ళు పర్మిషన్ లేకుండా రావడం జరిగింది. బ్యారిగేట్లు ఏర్పాటు చేసి ఆ బ్యారిగేట్లను కూడా తుంచుకొని రావడం జరిగింది. సో ఆ తుంచుకుని రావడంలో కొంతమంది వ్యక్తులు మా పైన రాళ్ళు రవ్వడము అండ్ మా పైన కొట్టడం అయితే జరిగింది. దీంతో పాటుగా ప్రభుత్వ ఆస్తిని డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళను దేశ ద్రోహులని అంటారు కదా అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వ ఆస్తిని ప్రతి ఒక్కరి ఆస్తి, అది భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి ఆస్తి, దాన్ని డ్యామేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ ఆక్రోశం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, గత కొన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి జరుగుతుంది. అందులో ఎవరు అల్లరిమూకలు చేశారో అనేది కరెక్ట్ మనకు తెలియని మాట. ఎందుకంటే పోలీసులు కేవలం ఒక లెటర్ ని రిలీజ్ చేయడం జరిగింది, కానీ ఎవరు చేశారు, ఏం చేశారు అనేది క్లియర్ గా పిక్చర్ అయితే లేదు. కానీ ఆడపిల్లలను కూడా చూడకుండా 16-17 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలను కొట్టడము, వాళ్ళ బట్టలు చింపడము జరుగుతుంది. అక్కడ ఉన్న ఆడపిల్లలు ఏమడుగుతున్నారంటే, మీరు బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదాలు చేస్తారు కదా, ఇదా మీ బేటీ బచావో, ఇదా మీ బేటీ పడావో అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో తప్పు ఎక్కడ జరిగినా దాన్ని ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం మనందరికీ ఇచ్చింది. ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క భారత పౌరుడికి ఉంది. కానీ చట్టానికి లోబడి దాన్ని ప్రశ్నించడం అయితే కరెక్ట్. అయితే చట్టానికి విరుద్ధంగా ఇక్కడ ఎవరు ప్రశ్నించడం జరుగుతలేరు. చట్టానికి లోబడి గాంధీయుత మార్గంలోనే ప్రతి ఒక్కరు ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇన్ని పేపర్లు లీకేజ్ జరుగుతున్నాయి. కొంతమంది పేపర్ లీకేజ్ ని కూడా ఇండియన్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పాకిస్తాన్ విద్యార్థులు అంటే సౌత్ ఏషియా అని చెప్పి అక్కడ లొకేషన్ చూపిస్తే పాకిస్తాన్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇది భారత గవర్నమెంట్ నడిపించే దూరదర్శన్ ఛానల్ యొక్క యాంకర్ యొక్క మాటలు. దీన్ని అడిగేవాడు ఎవరు లేడు. కాస్త కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా విద్యార్థులను పాకిస్తానీ అని అనేయడం. ప్రతి ఒక్కరు పాకిస్తానీ అయినా, ప్రశ్న అడిగితే ప్రతి ఒక్కరు పాకిస్తానీ అయినా, రైతుల ఆందోళన చేస్తే వాళ్ళు పాకిస్తానీయులే. ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి, మా భవిష్యత్తులు రోడ్డు మీద పడ్డాయి, మా కష్టం అంతా వృధా అయిందని చెప్తే దానికి మీరు పాకిస్తానీయులే. ఏ క్వశ్చన్ అడిగినా మీరు పాకిస్తానీయులే, లేకుంటే యాంటీ నేషన్స్, లేకుంటే ఫండెడ్, బయట నుంచి వచ్చే ఫండెడ్ అని చెప్పి ముద్ర వేయడం జరుగుతుంది. అసలు నిజం చెప్పండి, భారతదేశంలో ఉన్న జనాభాలో 80% పైగా హిందువులు ఉన్నారు. మీకు రైతులు హిందువులు ఉన్నారు. ప్రశ్న ఎగ్జామ్స్ లలో కూడా హిందూసే కనిపిస్తారు. 80% పైగా హిందూస్ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కడు మీకు యాంటీనేషన్ అంటే మీకు పడని కమ్యూనిటీస్, రిలీజియన్స్ గురించి రోజు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాము, ప్రచారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ యాంటీనేషన్, వాళ్ళ యాంటీనేషన్ అని అంటూ ఉంటారు. సరే, మీ వరకు మీ ఎంతవరకు చెప్తారో మీ మాట ప్రకారమే అందాం. కానీ 80% ఉన్న పాపులేషన్ లో కూడా మీరు యాంటీనేషన్ ప్రతి ఒక్కడు ఫండెడే. ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. సో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అకౌంటబిలిటీ ఇచ్చే హక్కు మీకు ఉండాలి. ఎందుకంటే మా డెమోక్రసీ అంటేనే ప్రజలతో స్థాపించబడ్డ ప్రభుత్వం. ఇది మనకు రాజ పౌరసత్వం నుంచి రాలే, ఇది మనం రాజ్యులై రాలే, ఇది ప్రజలచే వచ్చిన ప్రభుత్వం. ఇది డెమోక్రసీ అంటేనే ప్రజలచే పరిపాలించే ప్రభుత్వాన్ని మనం డెమోక్రసీ అని చెప్పి అంటాము. సో అలాంటి డెమోక్రసీని క్వశ్చన్ చేసే రైట్ ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు అడుగుతాడు. దాన్ని మీరు యాంటీనేషన్ అని చెప్తే అది అయిపోదు, యాంటీనేషన్ అనేది అయిపోదు. సో కాస్త నా బుర్ర పెట్టి ఆలోచించండి. దీన్ని వాళ్ళని పిలవండి, వాళ్ళతోని మాట్లాడండి. నాకు ఒక న్యూస్ వచ్చింది, వాళ్ళని జేపీ నడ్డా గారు పిలవడం అయితే జరిగిందని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే మంచి విషయమే. సో రిజైన్ చెయ్యాలా వద్దా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నేనేం చెప్తా, రిజైన్ చేయాలని చెప్తా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి నేను రిజైన్ చేయాలని చెప్తా. ఒక మిస్టేక్ అయితే రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్రర్ ఎక్కడైనా జరగవచ్చు, కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. దానికి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. అది నేను చెప్పేది. ఇలా చేస్తే ప్రతి ఒక్కరు అకౌంటబిలిటీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి భయం ఉంది. సో ఇలా జరిగితే ఎలక్షన్స్ లో ఓడిపోతామని భయం ఉంది. బట్ ఇదే
2014 ముందు అన్నా హజారే గారు ఆందోళనలు చేయడం జరిగింది, నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి యావత్ దేశము మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయడం జరిగింది. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎటు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాదు. ఇలాంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ రూపాయి పడిపోతూ ఉంటే డాలర్ నేను కట్టరారు డాలర్ ఉండడం వల్ల మిగిలిపోయింది, రూపీ అయితే కిందికి జారిపోయింది అని చెప్పి బాలీవుడ్ యాక్టర్స్ దీనిపైన వెక్కిరించడం జరిగింది. మరి ఇప్పుడు రూపాయి పడిపోవట్లేదా డాలర్ ముందు? దీన్ని ప్రశ్నించరా? ఇయరు, అదేంటో నాకు అర్థం కాదు. బట్ ఇది గైస్, ఇది ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించే వాడే నిజమైన ఇండియన్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే మన దేశం డెమోక్రటిక్ దేశం. సో డెమోక్రసీ మిగలాలి అంటే ప్రశ్నించడం ఉండాలి. అది ఉంటేనే డెమోక్రసీ అనేది ఉంటుంది. దీన్ని మీరేమనుకుంటారు? అసలు ఇంకా మాట్లాడాల్సింది, బట్ టైం ఎక్కువైపోతుంది. రిటెన్షన్ అనేది ఉంటుందో ఉండదో తెలియదు. ఇది నా మెయిన్ ఛానల్, ఏదైతే మూవీ అప్డేట్స్ వస్తాయి దాంట్లో చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఉంది ఎడ్యుకేషనల్ ఛానల్స్, దాంట్లో వేయడం లేదు. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే దాంట్లోనే. బట్ మీరు రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా మీరు ఫాలో అయితే ఆ ఛానల్ని కూడా మీరు ఫాలో కండి. మీ ఒపీనియన్స్ కూడా తెలియజేయండి. నిజంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి కామెంట్ చేయండి. ఏదో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నిజంగా మతం ముసుగులో తీసుకెళ్ళిపోయింది. నాకు నచ్చట్లేదు చెప్పడం, బట్ అలా అయిపోయింది. సో ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.